తిరుమల లడ్డు వ్యవహారం 20 రోజులుగా అటు ఇటు తిరిగి సుప్రీంకోర్టు దగ్గరికి అయితే చేరింది. నిన్న సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల్ని అసలు ఎలా చూడాలంటారు? సుప్రీంకోర్టు కరెక్ట్గానే వ్యాఖ్యలు చేసింది. ఆధారాలు ఏమని అడిగిందే తప్ప వీరు గెలిచాము లేకపోతే దేవుడు చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా తీర్పు అసలు ఎక్కడే వెలువడిందిరా బాబా. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? రోజా, నీకు బుద్ధి ఉందా, సిగ్గుందా? పంది తిన్నట్టు తింటావు, ఆ తర్వాత నువ్వు ఏదో నోటికి వచ్చినట్టు వాగుతావు. ఉపయోగం ఏముంది? దాంట్లో ఉపయోగం లేదు కదా. అంత గెలిచారా? అసలు సుప్రీంకోర్టులోకి వెళ్ళింది నిన్న. దానికి ఎన్ని వాయిదాలు రావాలి, ఎంత కసరత్తు చేయాలి, దాంట్లో ఆధారాలు, దాంట్లో కల్తీ జరిగిందా లేదా అనేది తెలుసుకోవటానికి ఆ రిపోర్ట్లు ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టు అడిగింది. సుప్రీంకోర్టు అడిగిన దాంట్లో తప్పేం లేదే. దాంతో మేము గెలిచిన న్యాయం గెలిచిందని చెప్పేసి నువ్వు సంబరాలు చేసుకుంటున్నావు. ఇదేమన్నా సంబరాలు చేసుకునే టైమా? మనోభావాలను దెబ్బతీయటానికి ఇదేదో ఉంది కదా, కాణివారం ఏదో 10,500 రూపాయల టికెట్, దాంట్లో నువ్వు చేసిన అవినీతి ఎంత అబ్బా? నువ్వు ఎంతమంది దగ్గర దొబ్బేసి టికెట్ తీసుకోకుండానే దానికి పరకాణిలో టికెట్ తీసుకోకుండా పంపించింది ఎంతమంది? దాని లిస్ట్ ఏమైనా ఉంటుందా? ఇల్లీగలు స్వామిని కూడా దోసుకోవాలని మీ నీచ బుద్ధి. ఆ దేవుడే చూసుకుంటాడు, అది వేరే విషయం. ఆ దేవుడు చూసుకుంటాడని కాదు, నీ సాక్ష్యాధారాలు బయటకు వచ్చినప్పుడు నిన్ను కూడా బొక్కలేసి కుమ్ముతారులే, అది వేరే విషయం. ఈ తప్పుడు ప్రచారం చేయటంలో, ఫేక్ విషయాల్లో వైసీపీకి మించిన పార్టీ ఇంకోటి లేదు. కాంగ్రెస్ కూడా చేయదు అటగా. కాంగ్రెస్ కూడా ఏ ఎవిడెన్స్ లేకుండా చేయదు. వీళ్ళు మాత్రం ఏ ఎవిడెన్స్ ఉన్నా లేకపోయినా తీసుకెళ్ళి బొక్కలేయాలా, ఎట్టకొట్ట అరెస్ట్ చేయాలా, పోలీసులు మన చేతుల్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఫేక్ అని తెలిస్తే పోలీసు వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఐపీఎస్లు, ఐఏఎస్లు వీళ్ళందరూ చేసిన పాపాలు ఆడిగిపోతే, అదే మీరు ఉద్యోగం చేయాలి, ఉద్యోగం కోసం వచ్చారు, ఏది న్యాయమో దానికోసం మీరు పోరాడాలి. అంతేగాని న్యాయం లేకుండా, ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చిన రీతిగా చేస్తే మీరు వాళ్ళు 5 సంవత్సరాలు ఉంటారండి. పొలిటికల్ పార్టీస్లో 5 సంవత్సరాలు ఉంటారా, లేకపోతే 10 సంవత్సరాలు ఉంటాడు, ఆ తర్వాత పోతాడు కదా. ఇందిరాగాంధీ లాంటిదే వెళ్ళిపోయింది. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పరిపాలించిన ఇందిరాగాంధీ లాంటిదని జయప్రకాష్ నారాయణ మైకి పట్టుకొని లేని ముసలోడు ఇంటికి పంపించాడు కదా. మరి అట్లాంటిది ఎందుకయ్యా మీకు ఐఏఎస్లు, ఐపీఎస్లు? మీరు చేయాల్సిన పనులు మీరు చేయండి, తప్పులేదు అందులో. ఏది న్యాయం పక్కన పోండి. కానీ అన్యాయం పక్కన ఎవడు నిలబడతాడో ఎప్పటికీ గెలవడు. కర్ణుడు అంతటాడో గెలవలేదు. ఇవన్నీ ఒక లెక్క అయితే కనుక, నేను సుప్రీంకోర్టు చేసిన ఇంకో వ్యాఖ్య, దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగొద్దు అని. దీన్ని ఎలా చూడాలంటారు? అసలు రాజకీయ పరంగా దేవుణ్ణి ఎవరు వాడారు ఇక్కడ? రాజకీయ పరంగా దేవుని వాడింది జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కాదు. ఇప్పుడు అన్యాయం చేసావు, దాన్ని బయట పెట్టాల్సిన అవసరం జరుగుతున్న ప్రభుత్వానికి భుజాల మీద ఉంటుందా ఉండదా? అసలు నిన్న నేనైతే ఒక అరకిలో సంగం డైరీ నెయ్యి కొనుక్కోవడానికి పోయా. ఎంత అంటే 300 రూపాయలు అన్నారు అరకిలో. అంటే అది ఆవు నెయ్యి కాదు, బర్రె నెయ్యో అడుగు ఏదైనా కల్తీ చేసాడో నాకైతే తెలీదు. బట్ ఆ నెయ్యి తీసుకొస్తే అరకిలో 300, కేజీ 600. ఇదే ఈ ఆవు నెయ్యి 319 రూపాయలకి ఇస్తున్నాడంటే కనీసం ఇగితిన జ్ఞానం ఉండాలి కదా. కేజీ అది కూడా ఇగిత జ్ఞానం ఉండాలి. కానీ నేను నష్టపోతాను అయినా కానీ వెంకటేశ్వర స్వామి మీద భక్తితోటి ఇస్తున్నానని చెప్పేసి అదేది నందిని నెయ్యి, అది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఇస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మామూలుగా అయితే ఇంతకుముందు తిరుపతిలో డైరీ ఫామ్ ఉండేది, వెంకటేశ్వర స్వామి డైరీ ఫామ్లు ఉండేవి. ఆ నెయ్యి చాలటం లేదు, డిమాండ్ ఎక్కువగా ఉంది లడ్డులది. ఇప్పుడు నేను 10th క్లాస్ వెళ్ళినప్పుడు మాకు ఒక లడ్డు ఇచ్చేసరికి చచ్చిపోయేవాళ్ళం. 2వ లడ్డు కొనుక్కోవాలంటే ఒక టోకెనే ఇచ్చాడు, 2 రూపాయల టోకెన్. ఆ 2 రూపాయల టోకెన్ తీసుకొని 20 రూపాయల లడ్డుకి 2 రూపాయల టోకెన్ తీసుకొని 20 రూపాయలు కట్టి లడ్డు తెచ్చుకునేవాళ్ళం అప్పట్లో. ఏది 1980sలో. అది ఇంటికి తీసుకొచ్చినా కానీ దాన్ని చాలా జాగ్రత్త తెచ్చుకునేవాళ్ళం. ఎందుకంటే అది కూడా ఆ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి కొద్దిగా ఇచ్చేటవాళ్ళం. అది బాగానే ఉండేది. కానీ ఇవాళ రోజున కనీసం ఫండమెంటల్స్ పాటించలేదు. అంతకుముందు జగన్ గవర్నమెంట్లో ఒకసారి తిరుపతి దర్శనానికి పోయా, అసలు అన్నం నొట్టె పెట్టుకుంటే లోపల పోలేదు. అంతకుముందు ఇంకోసారి వెళ్ళాను నేను, ఇంటర్మీడియట్ సమయంలోనో అప్పుడే వెళ్ళాను. అప్పుడు తిరుపతి ఇలా ఉండేది కాదు.
ఏంటంటే భోజనం చేయాలంటే లైన్లో నుంచోవాల్సి వచ్చేది. ఆ సిస్టాన్ని బ్రేక్ చేసి చంద్రబాబు నాయుడు గారు వెంగమాంబ ఇది పెట్టారు కదా, ఇప్పుడు నుంచోవాల్సిన పని లేదు. ఇది అయిపోతే ఇంకోటి, ఇది అయిపోతే ఇంకోటి, ఏదో ఒకటి కౌంటర్ ఓపెన్ అవుతూనే ఉంటుంది భక్తులు ఎంతమంది వచ్చినా కానీ. మరి అలాంటి సిస్టమ్ స్టార్ట్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారే కదా. నేను ఆ రోజు అయితే ఇంటి వెనక తిరిగి రాబోతున్నాను, ఎవరో పిల్లగాడు వచ్చాడు రారా అని చెప్పి తీసుకుపోతే నేను యాక్చువల్గా భోజనం చేయడానికి వెళ్ళాను. ఏమో ఇది లాక్ వేశారు, ఇది అదిలే బయటికి వెళ్ళి తిందాంలే అనుకున్నాను. ఏదో పిల్లగాడు వచ్చాడు నన్ను తీసుకుపోయాడు. ఆ ఎడికి తీసుకుపోయాడు కూడా నాకు తెలియదు. తీసుకుపోయి అంట్లు గడికి కాడ తీసుకుపోయి భోజనం పెట్టించాడు. ఏం పెట్టలా నాకు, ఒక సాంబారు, కూరలు కూడా ఏం లేదు, సాంబారు మజ్జిగ. ఎంత సూపర్గా ఉందంటే అంత సూపర్గా ఉంది. కానీ మొన్న ఈ మధ్య పోయినప్పుడు పల్లె అరిటాకుల నిండా భోజనం పెట్టి అంత వేస్ట్ పోయింది. అంత వేస్ట్ చేయాలని అవసరమా? అదే శుభ్రంగా ఆ భోజనం చేయగలిగే దాని వరకే మంచిగా ఉంటే ఎవరైనా పారేస్తారా? లేదు కదా. అది ప్రసాదం కింద తింటాను, అంతేనా? ప్రసాదం కింద తినేదానికి దాన్ని కూడా నువ్వు భ్రష్టు పట్టించావు. తిరుమల కొండని ఎన్ని రకాలుగా భ్రష్టు పెట్టించాలో అన్ని రకాలుగా భ్రష్టు. హిందూ ధర్మం గురించి నువ్వు మాట్లాడతావు, మెల్ల క్రిస్టియన్ చైన్ వేసుకొని వస్తావు అక్కడికి. అవసరమా నీకు? ఆ డిక్లరేషన్ మీద చిన్న సంతకం పెట్టడానికి ఏం నిప్పబా? డిక్లరేషన్ నేను తిరుపతి తిరుమల దేవస్థానంలో దేవుడిని నమ్ముతున్నాను అని ఒక చిన్న సంతకం పెడితే అయిపోద్ది కదా. అయిపోద్దా లేదా? ఎందుకని పెట్టనంటావు? పెడితే ఇంట్లో భారతి కొడుతుందా? భారతి గారు కొడతారా మిమ్మల్ని? పిల్లలు కొడతారా? ఎందుకు పెట్టాలి సంతకం? నేను ఇదేమి హిందూ ధర్మం, ఇదేం సెక్యులరిజం, ఇదేమి దేశం అంటున్నాడు కదా. మరి మా దేశంలో ఇది నువ్వు ఏడన్నా బతకాలంటే అదే. నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. గురుద్వారాకి వెళ్ళు, నువ్వు ఏ మతస్థుడు అయినా కానీ, నువ్వు హిందూ కానీ ముస్లిం కానీ ఎవడైనా సరే తల మీద గుడ్డ కప్పుకొని రావాలి. లేదంటే ఆడ ఖర్చులు పెడతారు, వచ్చేటప్పుడు వదిలిపెట్టి రావాలి. అవును కదా, అది ఒక సిద్ధాంతమే కదా వాళ్ళది. అవునా కదా? గురుద్వారాలకు వెళ్ళేటప్పుడు అలాంటప్పుడు ప్రసాదం తిన్నావు, అక్కడ వదిలిపోయింది, నీ చెప్పులు కూడా తొడడానికి అక్కడ ఉంటారు. అది నీ మతం చూసి తొడవరు, కులం చూసి తొడవరు. అలాంటిది కాదు కదా. నీ 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 పళ్ళాన్ని కూడా గడుగుతారు అక్కడ. అవును కదా. అలాంటిది ఒక్కో దానికి ఒకటి. అదే నేను గుడి నేను ఒకటే చెప్తున్నాను, మక్కాలా కడతానంటే ఒప్పుకుంటారు ఎవడన్నా? లేదంటే అదేది క్రిస్టియన్స్ వాటికన్లో నేను ఎదురుగా గుడి కడతానంటే ఎవడన్నా ఒప్పుకుంటాడా? మరి హిందుస్థాన్లో అంటే హిందువులు అంతా ఎరిపప్పల్లా కనపడుతున్నారా మీకు? ఎరిపప్పలా వీళ్ళు మనుషులు కాదా? మేము అందరూ అన్ని ధర్మాలను గౌరవిస్తున్నాం కాబట్టి మేము ఎరుపప్పల్లా కనపడుతున్నాం, అంతే కదా. ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే కనుక ప్రధానంగా చూడాల్సింది, జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కుల మతాలను రెచ్చగొట్టే విధంగా ఒక మాజీ సీఎంనైనా నా పరిస్థితి ఎలా ఉంటే సామాన్య దళితుల పరిస్థితి ఎలా ఉంది అని అడుగుతున్నాడు. దానికి ఏం చెప్తారు మరి మీరు? హిందూ దళితుడు, క్రిస్టియన్ దళితుడు, లేకపోతే బీసీ, ఎస్టీ, ఎంతమంది ముస్లిమ్స్ రావట్లేదండి అక్కడికి? ఎంతమంది ముస్లిమ్స్ రావట్లేదు? సంప్రదాయాన్ని పాటించి గుండు కొట్టించుకునో లేకపోతే తలనీలో అర్పించో వస్తున్నారా లేదా? ఎంతమంది ముస్లిమ్స్లో పేర్లు లేవు? వెంకటేశ్వరుని ఉందా? ఇంకోటి ఉందా? కాకపోతే ఏంటంటే కన్వర్టెడ్ వాళ్ళు. ఇంతకుముందు హిందువులే కన్వర్టెడ్, నువ్వు కూడా కన్వర్టెడ్ అయినప్పుడు ఒక ఇందిరాగాంధీ, ఒక అబ్దుల్ కలాం, అదే మన్మోహన్ సింగ్ ఇలాంటి వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చారు, నేను దేవుడిని నమ్ముతున్నాను. నీకేం చెప్పావా? ఈలేవా? అదేమన్నా పెద్ద గొప్ప విద్య? నేను ఇయ్యను, నన్ను ఎందుకు రానియరు, నేను సీఎంగా ఉన్నప్పుడు వచ్చాను కదా అంటే అంతా నీ సిబ్బంది కాబట్టి వచ్చావు. ఆ రోజు కూడా క్వశ్చన్లు చేసినప్పుడు నువ్వేం చేసావు చెప్పు. ఇచ్చావా? ఇవ్వలేదు. సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించాల్సిన అవసరం ఉంది. ఇవ్వు, రావు, మీ సతీ రాదు. సరే, ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక ప్రధానంగా సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని వక్ర భాషల్లో ఎందుకు చెప్తున్నారు అనుకోవచ్చు అంటారు ఈ వైసీపీ నాయకులు కానీ, లేదంటే వాళ్ళ డిబేట్లలో కూర్చుంటున్నారు కానీ వక్ర భాషలు ఎందుకు చెబుతున్నారు? దానికి సుప్రీంకోర్టు అడిగింది ఏంది? 3వ తారీఖు లోపు డీటెయిల్స్ ఇవ్వమన్నారు, కల్తీ జరిగిందన్న ఆధారాలు ఇవ్వమన్నారు. అంటే ఇందువరకు ఇప్పుడు దీంట్లో కల్తీ జరిగిందన్నారు, సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు అని అడిగారు. కానీ దీనికి రివర్స్లో వాళ్ళు ఎందుకు చెప్తున్నారు? వెంకన్న చంద్రబాబు నాయుడు కొట్టిన దెబ్బకి కళ్ళు బైర్లు గమ్మిని అనే విధంగా వాళ్ళు మాట్లాడుతున్న విధానం ఎలా చూడాలంటారు? తిరుపతిలో దోసుకొని వ్యవస్థ లేదు, నువ్వు
ఇప్పుడు నేను చెప్తే ఇంతకు ముందే ఏమంటుంది, ఇక్కడ గుంటూరులో మన టీటీడీ కళ్యాణ మండపం దగ్గర మనం రూమ్ బుక్ చేసుకొని టికెట్ బుక్ చేసుకొని వెళ్ళేవాళ్ళం. అలాంటి సిస్టమ్ని ఎత్తేసావు నువ్వు. టీటీడీని భ్రష్టు పట్టించావు నువ్వు. ఇందుకు చనిపోయినా అన్ని ఎందుకులే కానీ ఏకాళ్ళ మండపం చంద్రబాబు నాయుడు కూల్చాడని చెప్పి ఈరోజు ఒకటి పోగుతుంది పందిది. అసలు చంద్రబాబు నాయుడు ఏకాళ్ళ మండపం జోలికే పోలేదు. వాస్తవంగా కూల్చింది ఎవరు? దాని ముందు చర్చి కట్టాలనే ఉద్దేశంతో వైఎస్ రాజశేఖర రెడ్డి. దాని ప్రపోజల్ పెట్టింది ఆయనే, కూల్చింది ఆయనే. కూల్చిన తర్వాత ఆయన ఎక్కడికి పోయాడో అందరికీ తెలుసు. అనగొండ విషయాలు ఇవి. స్వర్గస్థులు అయిపోయిన వాళ్ళని అనగొండ విషయాలు. కానీ వీళ్ళు చేసే పనులకి వాళ్ళని కూడా లాక్కు రావాల్సి వస్తుంది. సరే రాబ్బా, నిన్ను నీ భార్య అందరు రండి, నీకు దేవుడి మీద నమ్మకం ఉంటే వద్దన్నారా? అయ్యా గేట్లు మొత్తం ఓపెన్ చేశారు కదా, ఓపెన్ చేశారు. వెళ్ళి డిక్లరేషన్ ఇచ్చి వెంకన్న స్వామి దర్శనం చేసుకుని రావచ్చు కదా. అక్కడ ఏదో కుల రాజకీయం మత రాజకీయాన్ని రెచ్చగొట్టడానికి నువ్వు చేసిన ప్లాన్ బెడ్స్ కొట్టింది. అందుకనే తిరుపతి పర్యటన నువ్వు అత్యవసరంగా అనుకున్నావు. అంతే కదా, అంతేనా? అందరూ బతుకుతున్నారా బాబు? హిందూయిజం అంటే అందరినీ సమానంగా గౌరవించే ఒక మతం కాదు. హిందూయిజం ఒక శక్తి. ఆ శక్తిని నువ్వు గెలికావు. ఆ శక్తి నిన్ను గుండు గడిచి పంపించేవాళ్ళు, గాడిదనెక్కించి నువ్వు తప్పించుకున్నావు. వచ్చినట్టయితే కొట్టి పంపించేవాళ్ళు ఎవరో కాదు, సాధువులు సంతులే కొట్టేవాళ్ళు. మన స్టేట్ వాళ్ళు కూడా కాదు, వేరే స్టేట్ వాళ్ళే కొట్టేవాళ్ళు నిన్ను. నువ్వు చేసిన పాపానికి, అన్యాయానికి. రాబా, నేను దేవుడిని నమ్ముతున్నాను అన్నప్పుడు డిక్లరేషన్ చెల్లిపో. నువ్వు ఆ రాష్ట్రపతి కంటే పెద్ద గొప్పవాడివా? కాదు కదా. దళితులు హిందూ దళితులు లేరా? దళితులు అంటే క్రిస్టియన్సేనా? వాళ్ళు దళితులు అంటే క్రిస్టియన్స్ అంటే ఓసీ నా లెక్కలో. ముస్లిం అన్నా ఓసీ. ఎందుకు 200 సంవత్సరాలు 400 సంవత్సరాలు పరిపాలించినాడు. ఓసీ కాక ఏమవుతాడు? బీసీ అవుతాడా? ఎట్లా అవుతాడు? మత మార్పిళ్ళు నువ్వు చేయించావు, వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా చేసావు తెలుసా? ఇప్పుడు 10th క్లాస్ సర్టిఫికేట్ ఒకటి ఉంది, ఎస్సీ మాలానో లేకపోతే ఎస్సీ మాదిగానో ఏదో ఒకటి ఉంటుంది. ఏదో హిందూ మాల హిందూ మాదిగా ఏదో ఒకటి ఉంటుంది. అది ఓకే, వాళ్ళు ఎప్పుడు ఎవరు ఏం కాదనలేదు. కానీ దాంట్లో క్రిస్టియానిటీ దాంట్లో వచ్చి ప్రూఫ్లతో దొరికిపోయిన తర్వాత ఎట్టేస్తారు నీకు ఉద్యోగం? ఇవ్వాలా? ఇవ్వకూడదు కదా. నువ్వు రాష్ట్రాన్ని ఏదో అతలాకుతలం చేసి ఏదో ఒక్కొక్క జిల్లాకి 10,000 కోట్ల రూపాయలు పంపిస్తానని చెప్పేసి నువ్వు ఆలోచిస్తున్నావు కదా. ఆ 10,000 కోట్లదే ఈ సింపతి. ఆ లాడ్జీల నిండా జనమేంద్ర సామే, నీ కార్యకర్తలే అండి. మీటింగ్లు పెట్టద్దు, నువ్వు వెళ్ళు దర్శనం చేసుకుంటానంటే అందదే. నువ్వు రాలేకపోయావు. ఎందుకో తెలుసా? ఆడికి వెళ్తే ఒంటరిగా వెళ్ళాలి, నీ కాన్వాయ్ని పంపించరు. నీ సెక్యూరిటీ నువ్వు వెళ్ళడం వరకే. వెళ్ళు. ఎవడాపాడు నిన్ను? నోటీసులు ఎవడికి ఇచ్చాడు? నోటీసు నీకు ఇచ్చాడు ఎవడన్నా? నోటీసు తీ. ఎందుకబ్బా అపోహలతోటి జనాన్ని సంకనాకి ఇచ్చేస్తున్నావు? సారీ టు సే, నువ్వు మారకపోతే మాత్రం నీకు తాట తీసి వదిలేస్తారు జనం.